guys, welcome back to my channel. This is Amruta and welcome to Spotlight Bay. So the day has come and finally manaki counseling dates vachesai. So finally I'm very happy, at least ippudaina manaki counseling dates vachai. And so in this video I'm going to say everything in detail about all the about everything about the registration and fee payment and certificates verification and opting everything in detail. So this video might be lengthy, but I don't know if record chestunnanu kada, so I don't know how much minutes it take, but I am saying in detail, so it might be lengthy. So ప్రతి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, సో ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో ఇన్ ఆర్డర్ టు గెట్ ద ఫుల్ ఇన్ఫర్మేషన్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఇప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి బేసిక్గా ఇందులో 3 స్టెప్స్ ఉంటాయి. ద ఫస్ట్ స్టెప్ ఈజ్ పేమెంట్ ఆఫ్ ద ప్రాసెసింగ్ ఫీజ్, and the second step is certificate verification, and the third step is exercising the options. So payment dantlo aithe man have to pay the fees online, and the certificate verification you have to go for the helpline center and get your certificates verified, and the last one is even sitting at the home you can just choose the colleges you want. So the first step is payment for the processing fees. So ee payment for the processing fees lo aithe manam fee pay cheyali, and the fee for SC ST is 600 and for OC is 1200. So you have to pay the 600 or 1200 depending on your caste. So fee payment will be starting from 24th of this month. So ival 21st ee video upload chesinapudu date is 21st. So మనం 24th నుంచి ఈ పేమెంట్ చేయాలి, అండ్ ద పేమెంట్ విల్ బి టేకింగ్ ఫ్రమ్ ద అఫీషియల్ వెబ్సైట్. సో అఫీషియల్ వెబ్సైట్కి ఒకసారి వెళ్తే మీకు అక్కడ పేమెంట్ ఫీ అని కనిపిస్తుంది. సో యూ హ్యావ్ టు జస్ట్ క్లిక్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు పే ద పేమెంట్ ఫీ. సో దిస్ విల్ బి ఫ్రమ్ ద 24th, అండ్ 25th నుంచి మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. సో డిపెండింగ్ ఆన్ ద ర్యాంక్, ఐ విల్ సీ దట్ ఇన్ ద నెక్స్ట్ స్టెప్. సో ఈ స్టెప్లో యూ హ్యావ్ టు జస్ట్ పే. ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా 24th నుంచి పే చేసుకోవచ్చు ప్రాసెసింగ్ ఫీజ్. అండ్ ఈ ప్రాసెసింగ్ ఫీ కెన్ బీ పేడ్ త్రూ క్రెడిట్ ఆర్ డెబిట్ ఆర్ నెట్ బ్యాంకింగ్, ఎనీథింగ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు టేక్అవుట్ యువర్ ప్రింట్ కాపీ తీసుకోవడం మర్చిపోదు, ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పేమెంట్ ఫీజ్ రిసిప్ట్ ఉండాలి. సో మీరు పేమెంట్ చేశాక డోంట్ ఫర్గెట్ టు టేక్ ద ప్రింట్అవుట్. సో ప్రింట్అవుట్ తీసుకొని అండ్ అట్లీస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని ప్రింట్ తీసుకోండి. సో ప్రింట్ తీసుకున్నాక యూ కెన్ జస్ట్ కంప్లీట్ ద ప్రాసెసింగ్ ఫీజ్. సో ఈ ప్రాసెసింగ్ ఫీజ్కి కావాల్సింది మీ ర్యాంక్ కార్డ్ అండ్ మీ హాల్ టికెట్ రెడీగా ఉంటే యూ కెన్ జస్ట్ పే ద ప్రాసెసింగ్ ఫీజ్. సో జస్ట్ దిస్ ద ఫస్ట్ స్టెప్ కంప్లీటింగ్ ద ఫీ పేమెంట్ ఫ్రమ్ 24th of this month. సో ఆఫ్టర్ ద ప్రాసెసింగ్ ఫీజ్ పేమెంట్ తర్వాత, సో ద నెక్స్ట్ వన్ ఈజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో 24th మనం ప్రాసెసింగ్ ఫీ పే చేస్తాం, అండ్ ఫ్రమ్ 25th నుంచి మనకి ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయిపోతుంది. సో బట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యూ హ్యావ్ టు గో ఆఫ్లైన్ సెంటర్స్. లైక్ at the end of the video I'll just keep a photocopy, like if a long duration, so you can just check out the helpline centers. మనం ఆ సెంటర్స్కి వెళ్ళి మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ వెబ్ కౌన్సిలింగ్, ఇట్ ఈస్ యూ హ్యావ్ టు గో ఫర్ హెల్ప్లైన్ సెంటర్స్. సో మనం ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక 2 to 2 హెల్ప్లైన్ సెంటర్స్ ఇచ్చారు. సో యూ హ్యావ్ టు జస్ట్ గో దేర్ ఫ్రమ్ 9 to 5. సో ఈ టైంలో వెళ్ళాక మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. బట్ నాట్ ఆల్ ద ర్యాంక్స్ ఆర్ కాల్డ్ ఇన్ ఏ సింగిల్ డే. ద టోటల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ ఫర్ 4 days. సో ఇండివిజువల్ ర్యాంక్ వైజ్గా మనం ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఆ ర్యాంక్ వాళ్ళు ఆ డేట్ని మాత్రమే వెళ్ళాలి. సో ఐ జస్ట్ సేవ్ ఏ ర్యాంక్ వరకు ఏ రోజు వెళ్ళాలి అని చెప్పి. సో ఫ్రమ్ ద ర్యాంక్ 1 to ర్యాంక్ 7000, ఈ 7000 పీపుల్, ఈ 7000 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా మనం కౌన్సిలింగ్కి 25th వెళ్ళాలి. అండ్ 7001 నుంచి 17000 ర్యాంక్ వరకు వచ్చిన వాళ్ళు 27th of this month కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలి. అండ్ 17001 నుంచి 29,000 వరకు ర్యాంక్ వస్తే యూ హ్యావ్ టు గో టు ద కౌన్సిలింగ్ ఆన్ 28th of this month. అండ్ 29,001 నుంచి లైక్ ఇంకా లాస్ట్ ర్యాంక్ ఎవరైతే ఇంకా ఉండిపోయారో వాళ్ళందరూ కూడా యూ హ్యావ్ టు గో ఫర్ ద కౌన్సిలింగ్ ఆన్ 29th. సో 25, 27, 28, 29, these 4 days we have to go to the helpline centers and we have to get our certificates verified. And I already did a video regarding the certificates em kavalani cheppi, but ippudu inka detail ga I'll just keep another video for all what are the certificates required in detail. So
ఈ విధంగా ఈ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఆ హెల్ప్ లైన్ సెంటర్స్కి, మీకు దగ్గరలోనే హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి యూ హ్యావ్ టు జస్ట్ గెట్ యువర్ కౌన్సిలింగ్ డన్. సో వాళ్ళు కొన్ని లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ చెప్పారు. సో యూ హ్యావ్ టు క్యారీ 2 copies of those Xerox for the counseling. So I'll just do another video, like already చెప్పాను, ఒక వీడియో చేశాను. యూ కెన్ జస్ట్ చెక్ మై డిస్క్రిప్షన్, నేను పాత వీడియో చేశాను. బట్ లేటెస్ట్ అప్డేట్ కాబట్టి ఇంకొకసారి చేస్తాను, లైక్ ఎనీథింగ్ చేంజెస్ ఆర్ ప్రాసెస్ పరంగా ఇంకొకసారి చేస్తాను. సో బట్ ద డాక్యుమెంట్స్ ఆర్ సేమ్ టోటల్లీ. సో నేను డిస్క్రిప్షన్లో సర్టిఫికేట్స్ ఏం కావాలని లింక్ కూడా వదులుతున్నాను. సో యూ కెన్ జస్ట్ చెక్ అవుట్ దట్ వీడియో ఫర్ వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. బట్ మేక్ ష్యూర్ you carry all the originals along with 2 Xerox copies. సో ఇప్పుడు చెప్తున్న లైక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళిన ర్యాంక్స్ వాళ్ళు కాకుండా దేర్ ఆర్ సమ్ ఫ్యూ స్పెషల్ కేటగిరీస్, లైక్ ఫర్ ఆల్ ద ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఫర్ ఎన్సీసీ అండ్ ఫర్ ఆంగ్లో ఇండియన్స్ అండ్ ఫర్ స్పోర్ట్స్ కోటా. సో దీస్ ఆర్ సమ్ స్పెషల్ కోటాస్ ఉన్న వాళ్ళకి మాత్రం సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ బి టేకింగ్ ప్లేస్ ఇన్ విజయవాడ నియర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇన్ విజయవాడ. సో ఎవరైనా కూడా if you have any special category like NCC, sports, Anglo-Indian or physically or handicapped or hearing handicapped or ortho handicapped, you can go to the Vijayawada Polytechnic College కి వెళ్తే మీకు అక్కడ కౌన్సిలింగ్ అవుతుంది. సో ద డేట్స్ ఫర్ దీస్ ఆర్ 25th, లైక్ ఐ డోంట్ నో, ఐ హావ్ రిటన్ ఫర్ ఆల్ యూ గైస్. సో 25th అయితే స్పోర్ట్స్ కోటా వాళ్ళకి ఫర్ ద ఫ్రమ్ ర్యాంక్ 1 to 35,000 వరకు ఇస్ ఫర్ ద ఆన్ 25th. అండ్ ఫర్ ఆంగ్లో ఇండియన్స్, ఫర్ టోటల్ ఆల్ ఆంగ్లో ఇండియన్స్కి ఆ డే కౌన్సిలింగ్ అయిపోతుంది. అండ్ లైక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఐమ్ సారీ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ చెప్తుంది. 25th ఫర్ స్పోర్ట్స్ కోటా ర్యాంక్ 1 to 35,000 యూ కెన్ గో ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. అండ్ ఫర్ ఆంగ్లో ఇండియన్స్ టోటల్ ఆల్ from 1 to last, for all Anglo Indians you can go for the certificate verification on 25th. And again on 27th NCC quota, so from rank 1 to 1500, sorry, from rank 1 to 15,000. And the sports quota is 35,000 to last. So ఎవరైనా ఒక బ్యాలెన్స్ ఉండిపోతే ఇక్కడ కవర్ చేసేస్తున్నారు. అండ్ ఫర్ ఆన్ 28th NCC quota 15,001 to 30,000. And the CAP is for all the candidates. And on like child amendment force CAP on 29th NCC quota for all the remaining from 30,000 to for the last all the NCC candidates. And for all physically handicapped of ortho, vision or hearing, all the candidates will be taking certificate verifications on 29th of this month. And the next and final step is exercising of the options, like మీరు ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలని చెప్పి మీరు ఇక్కడ ఎలా పెట్టుకోవాలంటే, లైక్ you have to keep according to the priority wise, like మీకు ఫస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ కావాలనుకుంటే యూ హ్యావ్ టు కీప్ ద ఫస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ అండ్ దెన్ నాగార్జున యూనివర్సిటీ అండ్ దెన్ వెంకటేశ్వర యూనివర్సిటీ. సో యూ హ్యావ్ టు సెట్ అకార్డింగ్ టు ద ప్రయారిటీ. మీకు ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకుంటే మీకు ఏ కాలేజ్ వస్తుందో ఆ కాలేజ్ ప్రకారం మీకు ఇంకా సీట్ అలాట్ చేస్తారు. సో ద ఎక్సర్సైజింగ్ ఆఫ్ ద ఆప్షన్స్ విల్ బీ టేకింగ్ ప్లేస్ ఫ్రమ్ 20th of this month to 31st of this month. సో అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకుంటే లైక్ క్యాండిడేట్స్ ఇన్స్ట్రక్షన్స్ అని కూడా ఇచ్చారు, ఇన్ డీటెయిల్గా ఇస్తున్నారు అందులో. సో ఇఫ్ యూ వాంట్ టు చెక్ యూ కెన్ ఆల్సో చెక్ దేర్ ఇన్ ద క్యాండిడేట్ ఇన్స్ట్రక్షన్స్. సో 28th of this month to 31st of this month మనకి ఆప్షన్స్ ఫ్రీజ్ చేసుకునే ఉంది అక్కడ. సో ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే ఇంకా లైక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేకుండా యూ కాంట్ ఫ్రీజ్ ఆప్షన్స్. సో పేమెంట్ పక్కా చేయాలి అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పక్కా అటెండ్ అయితే మాత్రమే మనకి then you will get a login ID and password, like వాళ్ళు అక్కడ ఇస్తారు లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్, you'll get those in here. సో మనకి లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ క్రెడెన్షియల్స్ ఇస్తారు. సో దెన్ యూ కెన్ చూస్ యువర్ కాలేజెస్, ఎనీథింగ్ MBA or MCA. సో హియర్ ఆర్ ద ఫ్యూ పాయింట్స్ టు బి నోటెడ్, లైక్ మీరు MBA కానీ MCA కానీ జాయిన్ అవ్వాలనుకుంటే అక్కడ ఇచ్చిన ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు సాటిస్ఫై అయ్యారా లేదా యూ హ్యావ్ టు జస్ట్ చెక్అవుట్. అండ్ మీరు ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మీరు కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే తప్ప యూ కాంట్ ఫ్రీజ్ ద ఆప్షన్స్ ఇఫ్ యూ డిడెంట్ పే ద కౌన్సిలింగ్ ఫీజ్ అండ్ యూ డిడెంట్ అటెండ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాక అండ్ మీరు కౌన్సిలింగ్ ఫీ పే చేస్తే కానీ మీరు ఆప్షన్స్ చూస్ చేసుకోలేరు. సో ఆల్ ద హెల్ప్ లైన్ సెంటర్స్ ఆర్ దే ఫర్ యువర్ కన్వీనియన్స్. సో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలన్నా కూడా యూ హ్యావ్ టు గో ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫ్రమ్ 9 to 5.
So these are the timings for the helpline center from 9 to 5. You can go for the helpline centers if you want any help, or even for the certificate verification you can go from 9 to 5. సో ఫ్రమ్ 28th to 31st వరకు మనం ఆప్షన్స్ ఫ్రీజ్ చేసుకుంటాం, లైక్ ఆప్షన్స్ అలాట్ చేసుకుంటూ ఉంటాం. సో ద ఫ్రీజింగ్ విల్ బి డన్ ఫర్ దిస్ ఆప్షన్స్ ఆన్ 31st of this month at 6 p.m. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ మోడిఫై ఆల్సో. సో డోంట్ వరీ, మీరు ప్రయారిటీ వైజ్ పెట్టుకోకపోయి కన్ఫ్యూజ్ అయిన ఆ టైంకి ఎట్ దట్ టైమ్ యూ కెన్ జస్ట్ modify at any time. So the options will be frozen at 31st at 6 o'clock. So and the results will be declared of the first counseling on 2nd February. You'll get SMS. మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మీకు SMS వస్తుంది. సో యూ కెన్ గెట్ ఆల్ ద అలర్ట్స్. సో దట్స్ ఆల్ గైస్. ఈవెన్ ఐ విల్ డూ ది సేమ్ కౌన్సిలింగ్. సో నాకు కొత్త ఇది. Even I have to pay the processing fees, I have to attend the counseling, certificate verification, even I will also freeze. So we'll all just go in the same ship. So if you have any queries, please text me on my Instagram, because even I will pay everything like you guys. So even I am going to join now itself. So we all will do the same. So here it is. So if you have any more queries, please text me on my Instagram and please let me know in the comment section. And we all are same, nothing like I'm just informing you. We all will do the same thing. We'll all will do the same processes. So if you have any more queries, please text me. I'll be definitely doing all the videos. And నేను ఏ కౌన్సిలింగ్కి ఏ డాక్యుమెంట్స్ కావాలని చెప్పి I'll try to do another video. I'll definitely do another video. So stay tuned to my channel. See you guys. Bye.